స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువుకు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. వచ్చిన వాక్యం ధ్యానం చేద్దాం. వాక్యమైన ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆది కాండం అధ్యాయం చేద్దాం. ఆది కాండం అధ్యాయం 26వ అధ్యాయము మొదటి నుండి 1, 2, 3 వాక్యములు ధ్యానం చేసుకుందాం. 26వ అధ్యాయము మొదటి నుంచి 3 వాక్యములు ధ్యానం చేద్దాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ప్రభువు ఈ వాక్యము దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. చదవబడిన వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు లాంటిది కాకుండా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. ఆ దేశంలో కరువు వస్తే ఇస్సాకు ఆ గెరారులో దేశం ఎక్కడైతే ఏ దేశంలో కరువు వచ్చిందో ఆ దేశంలో ఉన్న ఫిలిష్తీయుల రాజు నద్దకు వెళ్ళాడంట. ఎందుకనంటే ఐగుప్తు వెళ్ళిపోవాలి, ఈ కరువు కాలంలో ఇక్కడ కాకుండా మరొక చోటకి వెళ్దామని. రాజు దగ్గరికి వెళ్ళారు, ప్రభువు మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రభువు మాట్లాడుతున్నాడు. వెళ్ళిన సందర్భం ఏమో కానీ బైబిల్ చెబుతుంది గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలు నొద్దకు వెళ్ళాడంట. అప్పుడు కరువు వచ్చింది కదా, అతని దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు. ఇంకా అతనితో సంభాషించాడో సంభాషించలేదో గమనించండి. ఇస్సాకులో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయండి. ప్రభు అంటున్నాడు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. అతనికి ప్రత్యక్షం ఇచ్చిన మాట, యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యారు. హల్లెలూయా. రాజు నద్దకు వెళ్ళాడు, ఆ దేశపు రాజు నద్దకి, కరువును బట్టి. అక్కడ ప్రభు మాట్లాడుతూ అంటున్న మాట, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. నేను నీతో చెప్పుచున్న దేశము. గమనించాలి వాక్యమును. ఎక్కడ ఉన్నారో అక్కడ ఆ దేశం అని చెప్పట్ల, గెరారులో ఉండు అని చెప్పట్ల, ఐగుప్తు వెళ్ళు అంట్లా, ఇంకా పలానా అని చెప్పట్ల. గమనించండి. నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. నీతో చెప్పుతున్న దేశం ఏదో నీవు అక్కడ నివసించు. ఆమేన్. వెంటనే సందేహించకుండా అక్కడే ఉండటానికి ఇష్టపడ్డాడు. అప్పుడు అంటాడు కదా, ఈ దేశమందు నీవు పరవాసివయుండు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఇక్కడే ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తా. నేను ఇక్కడ నీకు తోడై ఉండి ఆశీర్వదిస్తా. ఈ మాట చెప్పారు. ఇస్సాకులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఒకటి చూడండి, 25వ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఆది కాండం 25వ అధ్యాయం చదువుతుంటే, క్షమించాలి 24వ అధ్యాయము
63వ వాక్యంలో, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, స్తోత్రం చెప్పండి, ఇస్సాకు పొలములో ధ్యానం చేయడానికి వెళుతున్నాడు. స్తోత్రం చెప్పాలి. సాయంకాలం ఇస్సాకు గారికి ఉన్న అలవాటు ఏంటంటే ధ్యానం చేసుకోవటానికి ఏకాంత ప్రార్థనకి వెళతాడు. ఒంటరి సమయం గడుపుతాడు. తమ దేవునితో మాట్లాడుకుంటాడు. తమ దేవుని యందు మరలా సరవుతున్నాడు. తమ దేవునికి అనుదినము తన ముఖమును తన స్వరమును కనపరుస్తున్నాడు. సాయంకాలం అయిపోయింది, పొలములో ధ్యానింప మొదలు. ఇక వెళ్తున్నాడు, బయలుదేరాడు. ఇక అంతే. సాయంకాలం పొలంలోకి వెళ్తున్నాడు. పొలంలోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటున్నాడు. అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు, కరువయ్యా అని. ప్రభువు మాట్లాడును గాక. మన అవసరాలు ఎరిగి దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు, ఇవన్నీ మీకు కావలసి ఉన్నాయని మీ పరలోకపు తండ్రికి తెలియను. మన మీద ఉన్న పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఏ గడియలు ఇవ్వాలో తెలుసు, ఏ సమయములు ఇవ్వాలో తెలుసు. నరులుగా మనం ఆశపడతాం, మనుషులుగా మనం కోరుకుంటాం, ఈరోజే ఉంటే బాగుండు, నిన్న జరిగితే బాగుండు, మొన్నటి కాలం జరిగితే బాగుండు అనుకుంటాం, మానవ స్వభావం. కానీ తన పిల్లలకు రాజ్యమును నీతిని వెతికే వారికి, దేవుని చిత్తమును కనుగొనే వారికి, దేవుని సన్నిధిని కనిపెట్టుకునే వారికి పొలములోనికి వెళ్ళి ధ్యానింప మొదలు పెడుతున్నాడు. పొలములోకి బయలుదేరాడు సాయంకాలం అయితే. మనమైతే ఈ దినాల్లో కాస్త సమయం దొరికితే ఊసుల్లోకి వెళ్ళిపోతాం. కొంత సమయం దొరికితే ఎవరు అక్కర్లు. ఇప్పుడు కొత్తగా ఫోన్ వచ్చేసింది, అంతే. ఒకరితో పని లేదు, చుట్టంతో పని లేదు, తమ్ముడు తనైతే ఎవరితో పని లేదు. 500 ఎంత అందులో వేసుకుంటే చాలిక. ఒక్కలే నవ్వుకోవచ్చు, ఒక్కలే కూర్చోవచ్చు, ఒక్కలే మాట్లాడుకోవచ్చు, ఒక్కలే తిట్టుకోవచ్చు. ఇదే అంటారు, ఎట్టుండాడు, ఎట్టు పెట్టాడు అంటారు అని. ఆ ఫోన్తోనే మాట్లాడుకోవటం. ఇక అంతే. ఒక అన్నం తింటాకే వెళ్ళేది 1-2కు తప్ప, మిగిలినన్ని దాంతోనే కాలక్షేపం. ఇస్సాకు పొలములో ధ్యానింప, పెళ్ళి అవల, తల్లి చనిపోయింది, తండ్రి సంరక్షణలో ఉన్నాడు కదా. ఓ మంచి అనుభవం. సాయంకాలం అయింది, పొలములోనికి వెళ్ళిపోతున్నాడు ధ్యానం చేసుకోవటానికి, తమ దేవునితో మాట్లాడుకోవటానికి. ఏకాంతమైన ప్రార్థన, ఒంటరి ప్రార్థన. ఒంటరి ప్రార్థనలో ఆత్మ బలము పొందున్నట్లు, ఆత్మలో బలము కలుగున్నట్లు, ఒంటరి ప్రార్థనలో ఆత్మచేత నింపబడినట్లు, ఆత్మాభిషేకమును మరలా ఫిల్ చేసుకోవటం, అప్పటికప్పుడు మరలా ఆత్మను నింపుకోవటం. ఇలా పొలములోకి వెళ్ళే అనుభవం ఒకటి ఉంది. వెళ్తున్నాడు రాజు దగ్గర. కరువు వచ్చింది కదా, మళ్ళా కరువు వచ్చింది. ఏం చేద్దాం, వెళ్ళి రాజుతో మాట్లాడదాం. అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. ప్రభువు మాట్లాడుతున్నాడు, ఈ దేశం అందే, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. ఒకటి, ధ్యానం చేసే అలవాటు. నీవు ధ్యానము చేయగా మంట కలుగుతుంది. అందుకే దావీదు అంటాడు, నా నోటి మాటలు హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా నోటి మాట, నా హృదయ ధ్యానం. నేను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు, మెదడు, బలమైన ఆహారము దొరుకుతుందంట ధ్యానం చేస్తుంటే. అరే, నోటితో దేవుని నామాన్ని ధ్యానం చేయటం, హృదయం ముందు తమ దేవుని నామాన్ని స్తుతించడం, యేసు నామమును స్మరణ చేస్తూ ఉంటే తనకంట బలమైన ఆహారం, మాంసం తిన్నట్లుగా, ఇదిగో పొట్టేలు మాంసం తిన్నట్లుగా బలమైన ఆహారము తనకు దొరికినట్లుగా తను అంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ధ్యానింప చేస్తున్నానా, మొదలు పెట్టానా, ధ్యానం చేస్తున్నానా, క్రొవ్వు, మెదడు, బలమైన ఆహారం దొరికినట్లుగా ఉంది. కనుక ప్రభువా, నా నోటి మాట, హృదయ ధ్యానములు నీవు అంగీకరించండి. హల్లెలూయా. నీ దృష్టికి అంగీకారం అవ్వాలి. నీవు చూస్తున్న దేవుడవు,
మాట్లాడుచున్న దేవుడవు, నీ వలనే కలుగుతుంది, నీవు తప్ప వేరేమీ లేదు. నా ప్రియ సహోదరులారా, పొలములో ధ్యానింప బయలుదేరాడు. అది ఒక అలవాటు. ఈ అలవాటు ఏ ఆత్మీయుడికైతే ఉంటుందో, ఎవరైతే దీన్ని అలవర్చుకుంటారో, కొంచెమంత సమయము ప్రభుతో గడుపుదాం, కొంచెమంత సమయము ప్రభువుకిద్దాం, ప్రభు పైన ఆనుకుందాం. నా ప్రభు ఈ దినం నన్ను ఎటు నడిపించ, తను అసలు నేను ఎలా ఉన్నాను, ఈరోజు నేనేమై ఉన్నాను, నా పట్ల ఆయన సంకల్పం ఏమిటో, ఈ దినం నేను చేయవలసింది ఏంటో, ఈరోజు అసలు నేను ఏమై ఉన్నానో. మొదట నేను అంటున్నా, నేనేమై ఉన్నాను, నేను సరిగా లేనేమో, తప్పిపోయాను ఎక్కడో, తొలగిపోయాను ఎక్కడో, కృపకు తొలగిపోయాను, ఆయన కనికరం దయను విడిచిపెట్టాను, ఎక్కడో దేవుని మంచితనాన్ని త్రోసివేసి అనటానికి కొంచెం సమయం ఉంటే ధ్యానింప మొదలు పెడుతున్నాడు. అప్పుడంట, నీవు ధ్యానం చేస్తున్నావు కదా, ధ్యానం చేసే అలవాటు ఉంది కదా, మాట్లాడే అనుభవం ఉంది కదా, కరువు కాలం ఉంది, కష్టకాలం ఉంది, దుఃఖ సమయం ఉంది. ఈ లోకంలో ఏదో ఒక ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కోవాలి, పరీక్షల గుండా వెళ్ళాలి. అందుకే శోధనలో ప్రవేశింపకుండానట్లు మెళుకువ కలిగి ప్రార్థన చేయండి అంటున్నారు యేసు ప్రభువారు. శోధనలోనికి ప్రవేశింపకుండా ఉండాలంటే ప్రార్థనకు సిద్ధపాటు, ధ్యానం. మొదట ధ్యానం, నోటి మాట ఏమయ్యిందో, ఎలా ఉన్నామో, దేవునికి ఎలా ఉన్నామో మొదట సరిదిద్దుకుంటూ దేవుని వైపు ఆనుకుంటాం. కరువు వచ్చింది, కరువులో అనుకుంటున్నాడు, రాజు యొద్దకు వెళితే అక్కడ ప్రభువు మాట్లాడునుగాక. నీ పడకలు, మన పడకలు, నేను పడుకుండుట, లేచుట, నేను కూర్చుండుట, నడుచుట, నీకు మరుగైనది ఏమీ లేదు. నేను పాతాళమందున, నీవు అక్కడున్నావు, ఎక్కడైనా ప్రభు ఉన్నాడు, నీవెక్కడున్నా ఉన్నాడు. నిజమే, తన కరువు వచ్చింది, కరువు రప్పించిన దేవుడే, కరువును విడిపించేది దేవుడే కదా. కరువును బట్టి మాట్లాడుతున్నాడు, కష్టకాలంలో మాట్లాడుతున్నాడు. నేను ఈ దేశమందు నిన్ను గొప్ప చేయబోతున్నాను, ఆశీర్వదించబోతున్నా. చూస్తా ఉండి, ఈ దేశమందు నీకు తోడై ఉండి ఈ దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా అనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములనిచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము, నీ తండ్రికి చేసిన ప్రమాణము నెరవేర్చాలి. ఆమేన్. ఇస్తామో మరి కదా. ఈ కృపాకాలంలో తండ్రులు ప్రార్థన. ఏమండి, రాజులు చనిపోయారు, దావీదు చనిపోయాడు, దావీదు కొడుకే రాజు అయ్యాడు. సొలొమోను చనిపోయాడు, తర్వాత సొలొమోను కొడుకే రాజు అయ్యాడు. సొలొమోను చనిపోయాడు కదా, ఇంకొకరు రాజు అవలా. ఈ వారసత్వం అనేది ఎట్లా ఉందో, ప్రభు పిల్లలమైతే గనక అబ్రహాము ప్రార్థన చేసిన ప్రార్థన, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, అబ్రహాము తన్ను కాపాడుకున్న పరిశుద్ధతను బట్టి, తన ప్రతికూలతను బట్టి, తమ దేవునితో చేసిన నిబంధనలు, వాటన్నిటిని బట్టి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, కరువు కాలంలో మాట్లాడుతున్నాడు, కష్టకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉండేది ఎందుకో తెలుసా, నీకును నీ సంతానమునకు నీ తండ్రి అయిన అబ్రహాముకు ఈ దేశములన్నీ ఇచ్చి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చబోతున్నాను. నేను చేసిన ప్రమాణం నెరవేర్చాలి. ఈ కష్టకాలంలో, సమృద్ధి కాలంలో కాదండి. ఇస్సాకేమీ లేదనుకుంటాం కదా మనం. చూడండి ఒకసారి 25వ అధ్యాయం చూడండి. 25వ అధ్యాయము 5వ వాక్యం చూస్తుంటే, అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకిచ్చెను. స్తోత్రం చెప్పండి. తనకు కలిగినదంతా ఇస్సాకిచ్చాడు. ఎంత కలిగింది? భూమి భరింపలేకపోయింది అబ్రహాముని ఆశీర్వాదాన్ని. గొర్రెలు, గొడ్లు, మందలు విస్తరించి, పనోళ్ళు విస్తరించిపోతే అసలు భూమికి బరువైపోయింది, భారం అయిపోయింది. భూమి భరింపలేనంత ఆశీర్వాదం.
దాసదాసీలకి వాళ్ళకందరికీ వారికి బహుమానాలు ఇచ్చి ఈయనకి యావత్తూ ఇచ్చేశాడు, ఆస్తి అంత ఇచ్చేశాడు, అంత ఇచ్చేశాడు. అంత ఇచ్చినా కరువు వచ్చింది. కరువు కాలంలో ప్రార్థన చేస్తున్నాడు, కరువు కాలంలో అడుగుతున్నాడు, కరువు కాలంలో చేస్తున్నాడు. కరువు కాలం ఏంటంటే ఏమని అడుగుతున్నాడంటే, కరువు కాలం కదా, ఈ కరువు దాటిపోతే చాలు, ఈ కరువు దాటిపోతే చాలు, ఈ సమస్య దాటిపోతే చాలు, ఈ 2 ఏళ్ళు ప్రభువా ఎట్లా కొట్లా దాటాలి. అంత అంత ఆలోచిస్తుంటే జీవము కలిగిన దేవుని ఆలోచన వేరు, ఆమేన్. దేవుని తలంపులు వేరు, మనుషుని తలంపులు వేరు. మన తలంపులు వంటివి కాదు దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు. నా ప్రియమైన సహోదరులారా, ఈ పగటిపూట ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసునా? ప్రభు అయిన దేవుడు నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి, నీ పితరుడైన అబ్రహామును గూర్చి నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఇది వాగ్దానం. ఈ ప్రామిస్ చేశాడు దేవుడు. ఈ వాగ్దానం ఎప్పుడైతే ఇచ్చాడో, ఈ వాగ్దానం ఎప్పుడైతే దేవుడు కలుగు చేశాడో, దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఆమెను చెబుదామా? వాగ్దానం ఇస్తానన్నాడుగా, మనకి వాగ్దానం ఇస్తానంటే మనమైతే అబ్బా ఎంత సంబరపడిపోతాం. ఆమేన్ 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 ఆమేన్. ప్రతి వాగ్దానం ప్రభు అవును అన్నట్లు చేస్తున్నారు, కలుగు చేస్తానన్నారు, ఇస్తానన్నారు. ప్రభువా ఆమేన్, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. అయ్యా నీ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నెరవేర్చే దేవుడు. అబ్రహాముకి ఇచ్చిన ప్రమాణం మరలా ఈయనకి పర్సనల్ది, ఈయనదే. ఈయన పొలంలో ధ్యానింపజేస్తున్నాడుగా, ఈయనదే. మళ్ళా ఇస్సాకుదే. ఇస్సాకుతో పాటు నీ తండ్రికి ఇచ్చాను, మాట ఇచ్చాను నేను, ఇసక రేణువులు నీ సంతానం అని చెప్పాను. రాజ్యములు రాజులు సమస్తం భూలోకము నీ నామను బట్టి నిన్ను బట్టి ఆశీర్వదిస్తాను మాట ఇచ్చా. నేను నీకు తోడై ఉంటా, నిన్ను ఆశీర్వదిస్తా. మరలా నీ తండ్రికి ఇచ్చిన మాట కూడా ఇక్కడే జరిగించబోతున్నాను. ఈ వాగ్దానం ఇచ్చాడు. అబ్బా నాదే అనుకున్నాను, 1+1 వచ్చింది. దసరా సందర్భంగా ఆఫర్ ఉందండి. ఏంటి? 1+1 అన్నమాట. ఈ 3 ఏళ్ల బట్టి మిగిలిపోయిన మూటలన్నీ తెచ్చి అక్కడ పెడతారు. దసరా సందర్భంగా సేల్, కేజీ సేల్. రండి, 1+1 కేజీ తీసుకోండి. 2 చీరలకి 2 చీరలు తీసుకోండి. పదండి వెళ్దాం. 10 చీరలు కొంటే 10 చీరలు వస్తాయి. 10లో 10 20 నీకు డూప్లికేటే. ఏవి ఇవ్వాల? 10 కూడా పనికొత్తవి చెప్పలేవు, నువ్వు గుర్తించలేవు. ఇది లాస్ట్ ఇయర్ క్లాత్ అని నువ్వు చెప్పలేవు. అక్కడికి వెళ్ళి నాణ్యత చూడలేవు, కనుక్కొనలేవు. 1+ అనగానే ఎగబడిపోతాం కదా. మరి ఆత్మలోను జీవము కలిగిన దేవుడే దర్శించి ఇస్సాకును దర్శించి, ఇస్సాకు నేను నీ పట్ల నువ్వెక్కడికి వెళ్తానంటున్నావు, ఎటు పోదావు అనుకుంటున్నావు కరువని? ఈ దేశం అందే నువ్వు పరదేశిగా ఉండు, పరవాసిగా ఉండు. నీవైనా నేనైనా పరదేశులము, యాత్రికులము, నిలవరమైన పట్టణం మాకు ఇక్కడేమీ లేదు అని. అదుగో మేము చేరవలసిన ఆ పరలోకం ఉంది, మహిమ గల పట్టణం ఉంది. ఆ పట్టణంలోకి మేము వెళ్ళిపోతున్నాము, చేరిపోతున్నామని దూరంగా నిలబడి, అమ్మా ఇంకా కొద్ది రోజులు వెళ్ళిపోతాము, కొంతకాలం వెళ్ళిపోతాము, కొద్ది రోజులు అయిపోయింది ఎట్లా కొట్లా, ఇంకా కొద్ది రోజులు వెళ్ళిపోతాం అని చెప్పి దూరంగా నిలబడి ఆ మహిమ గల పట్టణం చూసుకుంటా, ఆ పట్టణం వైపు చూసుకుంటా తమను తాము బలపరుచుకుంటూ, ఇక్కడ మాకేం అక్కడ మేము పరదేశులమండి, ఇల్లు కట్టినా వదిలిపెడతాం, పొలం కొన్నా వదిలిపెడతాం, ఏ ఉన్నా వదిలిపెడతాం, ఇవేవి పట్టుకెళ్ళాం. మేము మా దేవుని వైపు వెళ్ళిపోతున్నాం, మా దేవునికి రాజ్యంలో మేము ప్రధానులము. హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, ఇక్కడ పరదేశిగా ఉండాలి. నువ్వు ఇక్కడే స్టాండ్ అనుకోమాక.
ఇక్కడే స్టాండ్, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనుకో మాకు అని అంటారు కదా. ఇదిగో నీ పితరుడైన అబ్రహాముకి మాటిచ్చా, ఇసుక రేణువులు నక్షత్రాలను చెప్పాను, ఈ దేశంలన్నీ ఇస్తానన్నాను, ఇందులో నుండి భూరాజులు ఆశీర్వదించబడతారు, భూలోకమే ఆశీర్వదించబడదు అని చెప్పాను కదా, నెరవేరుస్తానని చెప్పి ఇక్కడ అంటారు కదా, ఒక కండిషన్ చెప్పారండి. ఏలయనగా అబ్రహాము నా మాట విని, స్తోత్రం చెప్పండి, భలే చెప్పారులే. నా మాట విని, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలని గైగొని నా కట్టడలు నా నియమములు గైగొనని చెప్పాను. హల్లెలూయా. ఎలాగనగా అబ్రహాం అంట నా మాట విన్నాడు, నేను విధించిన, నేను ఏది విధించానో, స్తోత్రం చెప్పాలి, ఏది విధించానో చెయ్యొద్దు అంటే చేయలే, అటు వెళ్ళొద్దు వెళ్ళలేక, అక్కడొద్దు కదలాలి, నువ్వు లెగాలి అంటే గుడారం పీకేసుకున్నాడు, ఇక్కడ కాదు నీ నివాసం, బయలుదేరిపోయాడు. నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టలను, నియమములను గైగొన్నాడు. హల్లెలూయా. గైగొన్నాడు. నా ప్రియ సహోదరులారా, నిజమేనా ఈ పూట మన ప్రార్థన ఆధ్యాత్మిక జీవితం ఎట్లా ఉందో దేవుడు నెరవేరుస్తున్నాడా? దేవుని మాటే మన పట్ల జరుగుతుందా? మన ఆధ్యాత్మిక జీవితంలో, మన పరిచర్యల్లో, మన పట్ల, మన కుటుంబ వ్యవస్థలో మనం ఈ భూమి మీద దేవుని చిత్తం కొరకే నిలిచిన వారమైతే ప్రభువు మరలా బలపరుచునుగాక. మరలా బలపరుచుతారు, మరలా బలపరిచి నీ ప్రార్థనకు సహాయమైన ప్రార్థనగా, నీ వాగ్దానానికి మరొక వాగ్దానం సహాయంగా ఉండినట్లు, నీ కలిగిన వాటన్నిటిలో కష్టకాలంలోనే నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, ఒక్క విత్తనం విత్తాడంట ఆ సంవత్సరం. ఒక్క విత్తనం, వాగ్దానం ఉంది, ఆమేన్, నెరవేరుస్తా. ఎందుకు నెరవేరుస్తున్నాను తెలుసా? అబ్రహాము నా మాట విన్నాడు, నేను విధించిన దానిని తృణీకరించలా, త్రోసివేయలా, కాదనలా, లేదనలా. నేను ఏది చెబితే అది చేశాడు. నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా నియమాలు అన్నీ గైకొన్నాడు. కాబట్టి నేను అతన్ని బట్టి ఈ సంవత్సరం ఈ కార్యం చేయబోతున్నాను. నిజమే కదా? నీవు మన దేవుని దగ్గర, మనమైన దేవుని దగ్గర ధ్యానింప మొదలు పెట్టాం. మన దేవుని దగ్గర మన పితరుల నుండి వచ్చిందా, అట్టాగి ఉండిపోతాం. పితరుల నుండి వచ్చింది, ప్రైజ్ ది లార్డ్, చాలిక తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇంకా కూర్చుని కాకమ్మ మాటలన్నీ చెప్పుకుంటూ, కాలక్షేపం చేసుకుంటూ, ఆ ఉన్నదాన్నే 3 రూపాయల నుండి 7 రూపాయల వడ్డీలు పెంచుకుంటూ, ఆ ఉన్నదాన్నే చక్కగా ఉంచుకుంటూ, ఎక్కడ తొలగిపోకుండా ఇట్లా ఉండి, ఆత్మీయత అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మా తండ్రి మా ప్రార్థన, మా నాన్న ఎంత ప్రార్థన పరుడు తెలుసా? మా నాన్న సంఘ పెద్దండి, మా తండ్రి ఎలాంటి వాడు, మా తల్లి ఎలాంటిదో, మా తల్లి ఎంత కన్నీరు కార్చేదో. మొదట మాకేం లేదండి, దేవుడిచ్చాడు. ఈరోజు నీవు ఇస్సాకువేనా? ఇస్సాకు అయితే గనక ఇదిగో ఇలాగే చేస్తాడు. పొలంలో ధ్యానింపు మొదలు పెడతాడు. కలిగినదని యావత్తు వైపు చూడడు. నా ప్రభు నన్నిటి నడిపించబోతున్నాడో ఆ రీతిగానే నా ప్రభు అనే దేవునికి నేను అప్పగించుకుంటాను, ఆయన చిత్తము నా ఎడల జరుగునుగాక. అంతే. ఆ సంవత్సరం ఒక విత్తనం వేశాడు. హల్లెలూయా. విత్తనం వేశాడు. ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి 12వ వాక్యంలో 26:12లో ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. ఒక్క విత్తనం వేశాడు, ఆమేన్, 100 ఫలము. ఒక విత్తనమే, ఒక్క విత్తనం, వాక్యం అనేది ఒక్క విత్తనం నీ లోపల బ్రతికిందా? ఒక చిక్కుడు గింజే అన్ని కాయలు ఇస్తుంది. ఒక్క మొలక గింజ లేదు, ఒక్క కూర విత్తనాలు ఒక్కటే ఒక గింజ పెట్టి చూడండి. ఈ సీజన్లో వంగ మొక్కలు ఒక్కటి పెట్టి చూడండి, ఒక్క గింజ అది. 10 గింజలు కాదు, ఒక్క గింజ పడి మొలిసింది. ఒక్క చెట్టే ఇన్ని ఇస్తుంది. ఈ వాక్యమే సజీవమైనది గనక, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉంది గనక, నీ పైన ఆనుకునే వారమైతే ఆ సంవత్సరం ప్రభు మాట చొప్పున, ఆమేన్,
ప్రభు అయిన దేవుడిచ్చిన మాట చొప్పున ఆ సంవత్సరం అక్కడే ఉన్నాడు. ఏంటా వాగ్దానం? తండ్రికి ఇచ్చిన మాట నెరవేరుస్తానన్నాడు గనక ఆ సంవత్సరం ఒక్క విత్తనం వేశాడంతే. విత్తనం 100 ఫలముగా మారిపోయింది. హల్లెలూయా. ఆ సంవత్సరం 100 ఫలం మారటం అతన్ని యెహోవా ఆశీర్వదించాడు కనుక ఆ మనుష్యుడు గొప్పవాడైపోయాడు. 12వ వాక్యం చదువుతుంటే దేవుడు ఆశీర్వదించాలి, ఆ ఆశీర్వాదమే స్థిరమైనది. నీవు ఆశీర్వదించబడ్డావు, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదు. నీవు ఆశీర్వదించబడ్డావు, కానీ నీ ప్రభువైన దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ప్రభువైన యేసుక్రీస్తు మొదలు పొందుకున్న మనము ఈ క్రొత్త నిబంధనకు యాజకులుగా, క్రొత్త నిబంధనకు సాక్షి సమూహంగా, క్రొత్త నిబంధనకు సత్యమునకు స్థాపించబడిన సంఘము సజీవమైన రాళ్లగా ఉండినట్లు ఓ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి ఈ లోకంలో కలిగిన వాటి వేటితోటి చూడకుండా, ఏటిపైన ఆనుకోకుండా ఇక ప్రభువైన యేసుక్రీస్తు కొరకే నిలిచి ఉన్నప్పుడు ప్రభువైన దేవుడు దాటి వెళ్ళడో. ఆమెన్. ఈ ఒక్క విత్తనమే ఆమెన్ 100 ఫలమవుతుంది. అది యెహోవా వాళ్ళని ఆశీర్వాదంగా మారుతుంది. అప్పుడు నువ్వు గొప్పవాడిగా, గొప్పదానిగా పిలువబడతావు. ఆమెన్. అది లేదనుకో ఖచ్చితంగా విత్తనం వేయల, సంవత్సరం ఉన్నా విత్తనం వేయల, పంట లేదు అక్కడ, ఫలం లేదు అక్కడ అన్నాడు ఆ యజమాని. ఎందుకు ఈ చెట్టు? ఇది ఎట్టగో ఫలించదు, తీసేయి, నరికేసేయమంటున్నాడు. ఇక్కడ ఉండి ఈ భూమిని అలా వ్యర్థం చేస్తూ ఉంటుంది. వ్యర్థమైపోతుంది ఈ భూమి. ఇక్కడున్న ఈ మొక్కను బట్టి ఈ భూమి అంతా పాడైపోతుంది. ఈ ఒక్క మొక్కను బట్టి ఆ ద్రాక్ష తోటలో ఆ చెట్టు అనేది కాయాలి కదా. అరే రే, తోట ఒకటి, చెట్టు ఒకటి, తోటలో ఉన్న చెట్టు. దీన్ని బట్టి భూమి అంతా ఎలా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఆ చెట్టు పెరిగేసే, తీసేం అన్నాడంతే. తోటమాలి అయినా యేసయ్య అంటున్నారు, అయ్యా ఒక సంవత్సరం ఆమెన్ చెబుదామా? ఒక్క సంవత్సరమే, ఆ సంవత్సరం విత్తనం ఎత్తేనే 100 ఫలిస్తుంది. ఒక సంవత్సరమే తొలకరి వాన మరలా తన ఋతువును తాను కలుగునట్లు, ఆకాశము, వర్షము, భూమి సమస్తం కలుగు చేయనట్లు, జీవముగా మారునట్లు ఒక సంవత్సరం. ఇక తోటమాలేని యేసయ్య రాళ్ళని ఏరి పాదును తవ్వి ప్రయాసపడ్డారు. స్తోత్రం చెబుదామా? కనుక నా ప్రియ సహోదరులారా, ఒక సంవత్సరం గడువరుగుతారు యేసయ్య. ఈ రాత్రి పగటిపూట నీవెలా ఉన్నావు, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో, ఈ వాక్యం వింటున్నా మరి నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో, నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో, నిజముగా సిద్ధపాటులోనే ఉన్నావా? నిజముగా ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్లుగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరము, సత్యమునకు కట్టబడుతున్న మందిరంలో కట్టబడుతున్నావా? రాయిగా కట్టబడుతున్నావా? ఈ రాయి కట్టబడేటప్పుడు ఆ సుతారు పనిచేసేవాడు ఏం చేస్తాడంటే ఇటు కొడతానే ఉంటాడు. తనకు అనుకూలంగా కడతాడు, నీకు అనుకూలంగా కట్టడు, నాకు అనుకూలంగా కట్టడు. తను ఎలా కట్టాలనుకున్నా అట్ట కడతాడు. కట్టేవాని చేతిలోకి వెళ్ళినప్పుడు సుత్తి దెబ్బలు ఉంటాయి. సుత్తి దెబ్బతో ఈ కోణం కొట్టాలి, ఆ కోణం కొట్టాలి, ఆ కోణం కొట్టాలి, ఈ కోణం కొట్టాలి, కొట్టేటప్పుడు కొట్టాలి, ఎటైనా కొట్టాలి. అది కరువు సంవత్సరం ఆగిపోమంటున్నాడు. కరువు సంవత్సరం ఆగిపో, ఇక్కడే ఉండు, ఈ స్థలంలో ఉండు, నేను నిన్ను గొప్ప చేతను ఆశీర్వదించబోతాను, ఇక్కడే పరదేశిగా ఉండు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, హృదయాన్ని గోచరం కావు. నా ప్రియ సహోదరులారా, సజీవమైన రాళ్ళమైతే ఆ దెబ్బలకి నొప్పులు వస్తాయి, బాధ వస్తుంది, కష్టం వస్తుంది, కన్నీరు వస్తుంది. ఇలాంటప్పుడే మనం అనేక శ్రమలు పడుచు ఆ ప్రభు రాజ్యంలోనికి ప్రవేశించాలి. హల్లెలూయా. మనం అనేక శ్రమలు పడుతూ దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండేది కాదు. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి, ఈ సంవత్సరం, ఒక్క సంవత్సరమే గొప్పవాడినిగా చేసిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు. కనుక అంతటి గొప్ప దేవుని దగ్గర నువ్వు ఎలా ఉన్నావు? ఈ రాత్రి అయినా, ఈ పగటిపూట నీ హృదయాన్ని దేవునికిచ్చి, ఇంతవరకు కరువే అనుభవిస్తున్నావేమో, కష్టమే అనుభవిస్తున్నావు, శ్రమే అనుభవిస్తున్నావు, సమాధానం లేదా? అయితే ఈ దినమందైనా నీ కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల వలన స్వస్థత నొందినట్లు,
ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి విడుదల కలుగునట్లు నీ హృదయమందు విశ్వాసం రావాలి, విశ్వాస హృదయం తెచ్చుకోవాలి. నీ నోటితో ఒప్పుకుంటే ప్రభువు కనికరిస్తాడు, కృప చూపుతాడు, విడుదల కలుగుతుంది. 1 సంవత్సరమే గడువు అడిగేది, 1 సంవత్సరమే గడువు అడుగుతాడు, సంవత్సరాలు కాదు. ఈ సంవత్సరం నువ్వు ఫలించాలి. ఆమేన్. పక్వపరచబడాలి. ఎందుకంటే ప్రభు అయిన దేవుడే, యేసు ప్రభు వారే పాదు చేస్తున్నారు, రాళ్ళు ఏరుతున్నాడు. ఇక నీలో ఉన్న లోపాలు దేవుడు సరి చేస్తున్నాడు, నీలో ఉన్నవే ప్రభుని యేసయ్య సరి చేస్తున్నారు. ప్రభుని యేసయ్య నీ కోసం ప్రయాసపడుతున్నాడు. అదిగో విజ్ఞాపన చేస్తున్నారు, నీ కొరకు విజ్ఞాపన ధూపం వేస్తున్నారు. ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు నీవు ఈ సంవత్సరం ఫలించాలి. ఈ సంవత్సరం ఫలించలేదా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఫలించి ఫలాలు కలిగిన కృప ప్రభు దయచేయాలి. ఆమేన్. అంతే. 100 ఫలము పొందెను. విత్తనం ఒకటే వేసాడు, ఒక్క విత్తనం ఇత్తాడు అంతే. ఒక్క విత్తనం 100 మార్చగలిగిన దేవుడు. ఒక్క విత్తనాన్ని ఫలభరితంగా మారుతుంది. ఆ ఒక్క విత్తనం వాక్యము నీ లోపట పనిచేస్తే గనక, నీలో నిలిచి ఉంటే గనక, అదుగో ఇచ్చిన వాగ్దానం ప్రతిదీ అవును ఆమేనని జరిగించే దేవుడు. కనుక ఈ దినమైన ప్రభువైన యేసుక్రీస్తును సిద్ధపడి, ఎక్కడ తప్పిపోయావో తప్పిపోయిన తావుల దగ్గరికి వెళ్ళి మరలా సరిదిద్దుకొని ప్రభువైన యేసుక్రీస్తు కృప పొందుకొందుము గాక. ప్రభు ఈ మాటలు దీవించి కృపలోనే ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రార్థన